హాయ్ గైస్, ఈ వీడియో ద్వారా మనం ఏంటంటే డెల్ రీపబ్లిష్డ్ డెస్క్టాప్ గురించి అయితే తెలుసుకుందాం. నేను ఒక 2 days నుంచి అయితే ఈ రీపబ్లిష్డ్ డెస్క్టాప్ని అయితే యూజ్ చేస్తున్నాను. అసలు ఈ స్పెసిఫికేషన్స్ ఏంది, ఎంత ప్రైస్ నేను కొన్నాను, మొత్తం డీటెయిల్గా మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ మాత్రం చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఈ డెస్క్టాప్ అయితే వస్తుందన్నమాట. మనకి చాలా మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. మనకి ఇప్పుడు కూడా అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. కేవలం 5350 రూపీస్కి అయితే ఈ డెస్క్టాప్ అయితే వస్తుందన్నమాట. మనకి ఆ ప్రైస్కి ఇది ఏమేమి ఆఫర్ చేస్తుందంటే మనకి దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ దీంట్లో నేను ప్రీమియర్ ప్రో కూడా అయితే ఇన్స్టాల్ చేశాను. బాగానే వర్క్ అవుతుంది. మీకు క్లియర్ కట్గా చూపిస్తాను ఎలా వర్క్ అవుతుందో ఏందో కూడా మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను. మీకు ఓపెన్ చేసి మీకు దీని స్పెసిఫికేషన్స్ కూడా అయితే చెప్తాను మీకు. ఇక దీని మెయిన్లీ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇంటెల్ i5 సెకండ్ జనరేషన్ ప్రాసెసర్తో అయితే మనకి ఈ డెస్క్టాప్ అయితే వస్తుందండి. మనకి ఇది రీపబ్లిష్డ్ ప్రోడక్ట్ అనమాట. రీపబ్లిష్డ్ ఏంటంటే ఏదో ఒక చిన్న చిన్న మార్పులు చేసి మళ్ళీ దాన్ని వీళ్ళు తీసుకొస్తారు. రీపబ్లిష్డ్ అని అమెజాన్లో దొరుకుతుంటుంది రీపబ్లిష్డ్ ప్రొడక్ట్స్ అని. దాంట్లో ఇది రీపబ్లిష్డ్ డెస్క్టాప్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు 8GB ర్యామ్తో అయితే వస్తుంది. 8GB DDR3 ర్యామ్తో అయితే వస్తుంది అనమాట. మనకి ఎక్స్ట్రా ఇంకొక ర్యామ్ స్లాట్ కూడా అయితే ఉంటుంది. మీకు 2 ర్యామ్ స్లాట్స్ అయితే ఉంటాయి అనమాట. నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా 8GB ర్యామ్ని కూడా ఇందులో అటాచ్ చేయడం అయితే జరిగింది. రెండు కూడా 16GB ర్యామ్ లాగా అయితే వర్క్ అవుతాయి అనమాట. వీళ్ళు మనం కొన్నప్పుడైతే 8GB ర్యామ్తో అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మీకు దాంతోపాటు మనకి ఇది హార్డ్ డిస్క్తో అయితే వస్తుంది. మీకు విండోస్ ఇన్స్టాల్ అయ్యే వస్తుంది. మీకు MS ఆఫీస్ ఇది కూడా మొత్తం ఇన్స్టాల్ అయ్యే వస్తుంది. తర్వాత ఒక 2 days నేనైతే విండోస్ అయితే యూజ్ చేశాను వీళ్ళు వచ్చిన OSలోనే. అదైతే క్రాష్ అయిపోయింది అనమాట. ఒక 2 days యూజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ SSDకి అప్గ్రేడ్ చేసి HDD తీసేసి SSDకి అయితే అప్గ్రేడ్ చేశాను. OS అయితే SSDతో ఇన్స్టాల్ చేసి దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇప్పుడైతే మాత్రం చాలా స్పీడ్ అయితే ఉంది. SSD కాబట్టి మీకు చాలా స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చిన హార్డ్ డ్రైవ్తో పోల్చుకుంటే చాలా స్పీడ్ అయితే ఉంటుంది. SSD అయితే మాత్రం మీకు SSD అప్గ్రేడ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ అయితే పనిచేస్తుంది అనమాట. ఇది వచ్చరికి మీకు కాకపోతే వీళ్ళ హార్డ్ డిస్క్ ఏంటంటే అది అంత స్పీడ్ అయితే ఉండదు. హార్డ్ డిస్క్ ఏదైనా మీకు చాలా స్లో అయితే ఉంటుంది. మీకు SSDకి అప్గ్రేడ్ చేసుకుంటే బెటర్ అనమాట. దీంట్లో మనకి SSD ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. అది కొంచెం ఒక 6500 ఇలాగైతే ఉంటుంది. అది 256GB వేరియంట్ అయితే వస్తుంది. దీంట్లో హార్డ్ డిస్క్ అయితే 500GB హార్డ్ డిస్క్ అయితే వస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇంకా మెయిన్లీ దీంట్లో నేను ప్రీమియర్ ప్రో కూడా అయితే ఇన్స్టాల్ చేశాను. వర్క్ అవుతుంది, బాగానే ఓపెన్ అవుతుంది అనమాట. మనకి రెండరింగ్ చేసుకుంటూ వర్క్ అయితే చేసుకోవచ్చు. మీకు కథ దానికైతే కాదు ఈ PC అయితే మాత్రం అసలు దాన్ని ఆలోచించమాకండి. మీకు చిన్న చిన్న వర్క్స్ ఏంటంటే ఇంట్లో బ్రౌజింగ్ చేసుకోవడానికి, యూట్యూబ్ చూసుకోవడానికి, చిన్న చిన్న ఆఫీస్ వర్క్స్ కోసం అయితే బాగానే ఉంటుంది. కానీ మీకు ఎడిటింగ్కి ఇలాంటి వాటికి అయితే పనికిరాదు. మీకు ఫోటోషాప్ లాంటివి అయితే పనిచేస్తుంది, బాగానే వర్క్ అవుతుంది అనమాట. ఈ డెస్క్టాప్లో అయితే మనకి 8GB ర్యామ్ ఇంకొక 8GB ర్యామ్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు టోటల్గా 16GB ర్యామ్ అయితే నేను ఇప్పుడు దీంట్లో అయితే ప్రస్తుతానికి అయితే యూజ్ చేస్తున్నా. SSDకి అయితే అప్గ్రేడ్ చేసుకున్నా, ఇంకొక 8GBకి అప్గ్రేడ్ చేసుకుని అయితే నేను దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మనకి ఇంకా ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రం దీంట్లో స్పెసిఫికేషన్స్ పార్ట్స్ మాత్రం లోపల చాలా నీట్గా అయితే ఉన్నాయి, చాలా క్లీన్గా అయితే ఉందన్నమాట డెస్క్టాప్ అయితే. కాకపోతే మీకు కొంచెం ఫ్రంట్ సైడ్ అయితే ఇదైతే షేక్ అవుతుంది అనమాట. ఇదైతే ఒకట మెయిన్ ప్రాబ్లం, ఇది ఒకటే ఉంది. కాకపోతే వీళ్ళు బ్యాక్ సైడ్ ఏంటంటే దీన్ని కూడా మెన్షన్ చేయడమే జరిగింది. మీకు ఇది డ్యామేజ్ ఉంది, కొంచెం కలర్ పోయిందని వీళ్ళు ఆల్రెడీ కింద బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేయడమే జరిగింది. ఇది ఒకటి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మనకి ఇది తీసుకోవచ్చు ఎవరైనా రీపబ్లిష్డ్ ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటే, డెల్ రీపబ్లిష్డ్ ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటే డెస్క్టాప్ మీకు దీంట్లో చాలా ఆప్షన్స్ కూడా అయితే ఉంటాయి. వేరే ఇంకా ప్రాసెసర్స్ కూడా అప్గ్రేడెడ్ ప్రాసెసర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి మీకు కేవలం మనకి 5350 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. మనకి ఈ ప్రైస్కి అయితే మాత్రం 100% వర్త్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో DVD ఆప్షన్ కూడా అయితే ఉంటుంది అనమాట. మనకి DVD కూడా అయితే పెట్టుకోవచ్చు మీకు. ఇంకా బ్యాక్ సైడ్ పోర్ట్స్ గురించి ఇవి మనకి టోటల్గా 6 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి కాకపోతే మనకి దీంట్లో వైఫై అయితే రాదు. మీకు ఇది వైఫై USB అయితే రాదు. మనకి ఇది నేను ఎక్స్ట్రా అయితే పెట్టిన. ఇక్కడ దాంతోపాటు మనకి ఇక్కడ 1 HDMI కేబుల్ అండ్ VGA కేబుల్ కూడా అయితే ఉంటుంది అనమాట. మనకి మొత్తం టోటల్గా మనకి 3 అవుట్పుట్ ఇన్పుట్ ఆడియో సంబంధించినవి అయితే ఉంటాయి అనమాట. మనకి దాంతోపాటు మనకి చూడొచ్చు, మీకు ఇక్కడ పెయింటింగ్ ఇష్యూ అని అయితే రాశారు. మనకి ఫ్రంట్ సైడ్ ఉంది కదా, దాన్ని వీళ్ళు ఇష్యూ ఇక్కడైతే మెన్షన్ చేయడమే జరిగింది. ఇది ఒక మంచి పని అని చెప్పొచ్చు. మనకి ఏం ప్రాబ్లం ఉందో కూడా ఇందులో అయితే మెన్షన్ చేయడమే జరిగింది మీకు. ఇంకా దాంతోపాటు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు పవర్ కార్డ్ అయితే ఉంటుంది. మీకు దీంట్లో బాక్స్లోనే మీకు పవర్ కేబుల్ అయితే ఇస్తారు వీళ్ళు వచ్చేసరికి మీకు. ఇంకా లోపల ఇంటీరియర్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. మీకు మదర్ బోర్డ్ అనమాట, డెల్ మదర్ బోర్డ్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీకు డెల్ అఫీషియల్గా ఉంది. దాంతోపాటు మనకి దీంట్లో ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీకు ఇది HyperX, ఇది నా ర్యామ్. దీంట్లో వచ్చే ర్యామ్ వచ్చేసరికి మీకు ఇలా అయితే ఉంటుంది అనమాట. మనకి నార్మల్ క్యాజువల్ ర్యామ్ అయితే ఉంటుంది. ఇది నా ర్యామ్, ఇంకా ఎక్స్ట్రా నేనైతే పెట్టుకున్నా. ఇది 8GB, ఇది 8GB అనమాట. టోటల్ 16GBకి అయితే అప్గ్రేడ్ చేయడమే జరిగింది మీకు. కాకపోతే దీంట్లో వచ్చేసరికి మీకు 8GB ర్యామ్ అయితే వస్తుంది ఓన్లీ వచ్చేసరికి మీకు. DVD ప్లేయర్ అనమాట. మనకి DVD ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు HDD 500GB హార్డ్ డిస్క్ అయితే వస్తుంది మీకు. దీని కింద అయితే నేను SSD అయితే పెట్టాను.
దీని ఓఎస్ అయితే నేను ఎస్ఎస్డి మీద రన్ చేస్తున్నాను. దీంట్లో ఉన్న ఓఎస్ అయితే క్రాష్ అయితే అయిపోయింది. అయితే ఇంట్లో యూజెస్ కోసం ఈ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి మీకు 10,000 అలాగైతే ఉంటుంది. కాకపోతే ఇది ఆఫర్స్లో వచ్చేసరికి మీకు కేవలం 5,300 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. మనకి ఎవరైనా తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళి మీరు దీని లింక్ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా నా రివ్యూ అయితే మాత్రం ఒక 2 days యూజ్ చేసిన తర్వాత చెప్పేది ఏంటంటే ఓవరాల్గా బాగుంది, పర్ఫెక్ట్ అయితే ఉంది, మంచిగా అయితే ఉందన్నమాట మనకి. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇందులో నేనైతే ప్రీమియర్ ప్రోని కూడా అయితే ఇన్స్టాల్ చేయడమే జరిగింది. బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే మీకు ఇదైతే అంతగా అయితే పనికిరాదు. మీకు అంత ఎడిటింగ్ అయితే చేసుకోలేరు మీరు. ఇందులో నార్మల్ యూజర్స్ కోసం అయితే బాగానే ఉంటుంది.